Hello guys, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. సో ఈ వీడియో పర్టికులర్‌గా దేనికంటే ఏదైతే మనకి నిన్న 31 జూలై ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో దానికోసం అనమాట. అసలు ప్రొటెస్ట్ ఎందుకు జరిగింది? ఏం అడిగాం? అసలు అక్కడేం జరిగింది? ఇవి ఒకసారి మనం చూద్దాం. సో సబ్స్క్రైబ్ నోట్ కూడా వద్దు. బాలేదు సిట్యుయేషన్. సో ఏంటంటే నిన్న 31 జూలై ఢిల్లీలో చాలామంది టీచర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఢిల్లీలో ఎళ్లి ఒక అసెంబుల్ అయితే అయ్యారు. అది అసెంబ్లీనే ప్రొటెస్ట్ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అసలు ఎందుకు అసెంబుల్ అయ్యారు అంటే ఒక 10 రిప్రజెంటేషన్స్ లేదంటే ఒక 7, 8 రిప్రజెంటేషన్స్ పట్టుకొని డీఓపీటీని కలుద్దాం. ఆయనకి అడ్రెస్ చేద్దాం అని అయితే ఎళ్లారనమాట. సో ఆ ఛాలెంజెస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి ఎడిక్విటీ పైన బ్యాన్. సో ఎప్పుడైనా ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా ఒక పర్సన్‌ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు మనం ఎబిలిటీని చూస్తాం. వాళ్ళు చేయగలరా? చేయలేరా? అని. అండ్ ఏదైనా రిమార్క్ ఉంటే మనం ఖచ్చితంగా వెంటనే పక్కన పెడతాం. అలా ఎడిక్విటీ పైన ప్రీవియస్‌గా ఒక బ్యాన్ పడినప్పుడు హౌ హౌ డు యూ వాంట్ టు గివ్ ఇట్ అనదర్ ఛాన్స్? మళ్ళీ ఎందుకిచ్చారు? అదైతే ఒక ఫస్ట్ రిప్రజెంటేషన్. అండ్ ఎడిక్విటీని బ్యాన్ చేయాలన్నదైతే ఫస్ట్ రిప్రజెంటేషన్ అనమాట. అండ్ సెకండ్ డిమాండ్ ఏంటంటే ఎగ్జామినేషన్ క్యాలెండర్ కూడా తరచుగా మార్చకుండా యూపీఎస్సీ లాగా చెప్పిన డేట్స్‌కి కండక్ట్ జేయాలి. ఇదైతే సెకండ్ డిమాండ్. అండ్ థర్డ్ డిమాండ్ వచ్చేసి నార్మలైజేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని చాలా ట్రాన్స్‌పరెంట్‌గా చేయాలి. ముందే దాన్నేమంటారు కీని రిలీజ్ జేయాలి. ఆ తర్వాత మనకి నార్మలైజేషన్ జరగాలి. ఇదైతే మనకి థర్డ్ రిప్రజెంటేషన్. ఫోర్త్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే లేదంటే ప్రాసెస్‌ని ఫాస్ట్ జేయాలని అదైతే మనకి ఫోర్త్ రిప్రజెంటేషన్. ఫిఫ్త్ రిప్రజెంటేషన్ వచ్చేసి వెయిటింగ్ లిస్ట్ ఒకటి ఇంట్రొడ్యూస్ జేయాలి. ఎందుకంటే చాలామంది ఎంప్లాయ్‌మెంట్ లేక బాధపడుతున్నారు. పోస్టులేమో ఖాళీగా ఉంటున్నాయి. సో, దాన్ని మనం వెయిటింగ్ లిస్ట్‌తో భర్తీ చేస్తే ఎంప్లాయ్‌మెంట్ కూడా కొంచెం పెరుగుతదనుకని అదొక చాలా అంటే చాలా పాజిటివ్ థాట్ లేదంటే చాలా అంటే మంచి రిఫార్మ్ కూడా. అదొకటి. ఇంకా ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే మీరు అలాట్ జేస్తున్నారో అది దూరం దూరం ఇవ్వకుండా దగ్గరలో ఇవ్వండి. లేదంటే ఒక క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకునే ప్లేసెస్‌లో ఇవ్వండి. ఇదైతే ఒక నెక్స్ట్ రిప్రజెంటేషన్ అనమాట. ఇంకా సో, ఇలా ఈ ఈ ఒక 6, 7 రిప్రజెంటేషన్స్ పట్టుకొని దాదాపుగా ఒక 50-60 మెంబర్స్ టీచర్స్ ఓన్లీ టీచర్సే వాళ్ళంతా. ఎవరు స్టూడెంట్స్ కాదు మళ్ళీ మళ్ళీ. అందరూ అందరూ టీచర్సే. చాలా అంటే చాలా పెద్ద పెద్ద టీచర్స్ ఎవరైతే మనకి చాలామంది స్టూడెంట్స్‌కి, యాస్పిరెంట్స్‌కి హెల్ప్ జేస్తున్నారో వీళ్ళంతా ఎళ్లి ఢిల్లీలో చాలా పీస్‌ఫుల్‌గా ఎళ్లి ఫస్ట్ అసలు అసెంబుల్ అయ్యి ఇలా ఇద్దాం అనుకుంటే వెంటనే పోలీసొచ్చేసి ఆపేసి, "యూ కెనాట్ గో మీరెళ్ళకూడదు" అని జెప్పేసి ఆపేసి, అసలు కనీసం ఒక నలుగురు, ఐదుగురిని లేదంటే ఒక 10 మందినైనా పంపించి, మిగతా మీరు బయటుండండి. లోపలికెళ్ళి మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి అని కూడా లేదు. అసలు ఎవరిని లోపలికి పంపియడమే గాకుండా, ఒక అరగంట 40 మినిట్స్‌లో వెంటనే ఒక పోలీస్ వ్యానొచ్చేసి, అందరిని ఆ వ్యాన్‌లో ఎక్కిచ్చేసి, వాళ్ళేదో దేశద్రోహుల్లాగా లేదంటే వాళ్ళేదో ఒక బాంబులేసే టెర్రరిస్ట్‌లాగా వాళ్ళందరిని లాక్కొనెళ్ళి బా పోలీసు వ్యాన్స్‌లో లేదంటే ఆ బసెస్‌లో పెట్టి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలీదు. సో, ఇప్పుడు ఆ టీచర్స్ అంతా నిన్న ప్రొటెస్ట్ చేసినోళ్ళంతా ఇంటికెళ్లారా? లేదంటే జైల్‌లో ఉన్నారా? లేదంటే ఇంకెక్కడైనా బంధించారా? అసలేం తెలీదు. అసలు ఇలాంటి సిట్యుయేషన్ ఎందుకు? అంత కామ్‌గా లేదంటే అంత పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు. చాలా అంటే చాలా తప్పు. సో, దీనివల్లైనా ఎస్ఎస్‌సి అని కాదు. డీఓపీటీ ఒక డెసిషన్ తీసుకొని, ఒక మంచి రిఫార్మ్ తీసుకురావడానికైతే వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేయాల్సుంటుంది. అండ్ ఎస్ఎస్‌సి కూడా ఈక్వల్‌గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఏదైతే ఎగ్జామినేషన్స్ ఫర్దర్‌గా ఉన్నాయో అవన్నిటిని ట్రాన్స్‌పరెన్స్‌గా కండక్ట్ చేయాలి. అందరికీ అయితే ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. సీజీఎల్ ఎగ్జామ్ ఏదైతే ఒక 10 డేస్, 12 డేస్‌లో ఉందో అది పోస్ట్‌పోన్ అవుద్దా లేదా అనేది. దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఇంత జరుగుతుంటే, ఇంత ఇంత మనసులో నలుగుతుంటే అతను ప్రిపరేషన్ సరిగ్గా చేయలేడు. సో, ఖచ్చితంగా మనకైతే ఏదో ఒక డెసిషన్ అయితే చాలా ఎర్లీగా ఇవ్వాలనైతే మనం హోప్ చేద్దాం. అండ్ పర్టిక్యులర్‌గా మన సబ్‌స్క్రైబర్స్, మన యాస్పిరెంట్స్ ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అండ్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ఫాలో ఆల్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. కానీ దాంతో పాటు ఏంటంటే ఏది మనం లేకపోతే ఆగదు. సో, నాకు తెలిసి ఈ ఎగ్జామ్స్ కూడా మన 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 పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం అసలు లేవనమాట. సో, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మీరేంటంటే ఇది ఫాలో అవుతూనే లేదంటే దీనిపైన మీరు చేయగలిగినంత వరకు ఏదైతే మనం లాస్ట్ వీడియోలో చెప్పామో హెల్ప్ డెస్క్‌కి ఈమెయిల్ చేయడం ఇలాంటివి. సో, అలా మన వైపు నుంచి కూడా మనం పెడుతూనే మన ప్రిపరేషన్‌లో కూడా మనం ఏమాత్రం తగ్గకూడదనమాట. సో, ఏదైతే మీరు ఇప్పటి వరకు మార్క్స్ రాయమని చెప్తున్నానో మీకు
ప్లీజ్ డూ కంటిన్యూ దట్. ఇంకా లాస్ట్ 10 డేస్ ఉంది. మిమ్మల్ని మీరు పుష్ చేసుకొనండి మీ లిమిట్‌ని. ఎవ్రీడే మాక్ రాయండి. వీలైతే టెక్స్ట్ బుక్ అండ్ ఆలివ్ బోర్డ్‌లో కొత్త ప్యాటర్న్‌లో, ఎడిక్విటీ ప్యాటర్న్‌లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆ ఎగ్జామినేషన్స్ కూడా ఇవ్వండి. మీరు ఎక్కడి వరకు వచ్చారు, మరి ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, అది క్లియర్‌గా అసెస్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే ప్రిపరేషన్ అయితే మరోసలా ఆపొద్దు. సో, ఇదనమాట. మనమైతే లాస్ట్‌కి ఏదో ఒక మంచి రిఫార్మ్ వస్తదనైతే నమ్ముదాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన ప్రిపరేషన్ అయితే ఆపకుండా కంటిన్యూ చేద్దాం. ఓకే. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో.